భాగ్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మన ప్రభువు రక్షకుడైన ప్రభు అయినటువంటి దేవునికి భూమి ఆకాశ సముద్రములను మాట చేత కలుగజేసిన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు ప్రభావమును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ దినము సర్వశక్తుడైన దేవుణ్ణి ఆరాధించుటకు, ఆయన ఎదుట సాగిలు పడుటకు మనం ఇక్కడ చేరి ఉన్నాం. అందు నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనలు 75వ కీర్తన మొదటి వాక్యం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనలు 75 మొదటి వాక్యం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు లేక ఆరాధన ఈ కీర్తనలు 75లో మొదటి వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. వీరు అనేక మందిగా ఉండొచ్చు అన్నటువంటి భావాన్ని మనం ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఒక వ్యక్తి కాదు, ఇక్కడ అనేక జనసమూహంతో కూడినటువంటి గుంపు లేక అనేక మంది కలిసి చెప్తున్నటువంటి మాటలుగా మనం ఇక్కడ చూడవచ్చు. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మేమందరం కలిసి మీకు దేవా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటో తెలుసా? నీవు సమీపముగా ఉన్నావని. మరి ఆయన సమీపంగా ఉంటే వీళ్ళకి ఏమి లాభం? ఎందుకు ఆయనకి సమీపంగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పటం లేక థ్యాంక్స్ చెప్పటం అంటే వారిని అడిగితే మనకు తెలియజేస్తారు. ఎందుకంటే ఇక్కడ మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని. ఎవరు వారు? వాళ్ళ పేర్లు ఏమన్నా ఇక్కడ రాయబడి ఉన్నాయా? మేమంటే ఎవరో
గుర్తు తెలియనటువంటి వ్యక్తులు. వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకనగా మీరు మాకు సమీపముగా ఉన్నందుకు. వారెవరో ఒకసారి మనం కొంతమందిని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తాం. మొట్టమొదటిగా మార్కు సువార్త, దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వాక్యం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు యవం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదని అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. 12 సంవత్సరాల నుంచి ఎంతో బాధ అనుభవిస్తున్నటువంటి ఒక స్త్రీ. ఏ వైద్యుడు కూడా నయం చేయలేనటువంటి రోగంతో బాధపడుతున్నట్టుగా దేవుని పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఇక్కడ రాయబడి ఉంది, ఎంత మాత్రము ప్రయోజనము లేనటువంటి పరిస్థితులు అంట. ఎంత మాత్రం ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్నెన్నో మార్గాల్లో ప్రయాణం చేసింది. ఎక్కడ ఆమెకు ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు లేక ఆమెకున్నటువంటి ఆ రోగానికి ఒక చికిత్స అనేది ఎక్కడా కూడా జరిగినటువంటి పరిస్థితులు లేవు. అయితే ఆమె యేసును గురించి ఉన్నదంట. ఆమె యేసును గురించి విని జనసమూహములలో ఆయనకు వెనుకకు వచ్చి యేసు గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదని అనుకొని, మరి ఆయన ముట్టాలంటే ఆయన ఎక్కడుండాలా? దైవజనులు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు తిమోతి పత్రికలో, ఆయన ఎవరు సమీపింపురాని ఆయన మాత్రమే ఉన్నటువంటి వాడు. మరి ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఈమె ఎలా సమీపించింది ఆయన దగ్గరికి? అది ఎలా సాధ్యమైంది? యేసును గురించి విన్నదంట. విని ఆయన దగ్గరకు వచ్చేసింది. అంటే ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడంటే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ నడవలేని స్థితి, ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు లేవు. ఆమెను తీసుకొచ్చి ఆయన దగ్గరకు తీసుకొచ్చి ఆయనతో సంభాషణ చేయించే పరిస్థితులు కూడా లేవు. అయితే ఈమె విని ఆయన వస్త్రపు చెంగు ముట్టాలంటే మరి ఆయన అంతా ఆమె దగ్గరగా ఉండాలి కదా. ఆయన చూస్తే చాలులే నేను బాగుపడిపోతాను అని ఆమె మనసులో అనుకోలేదు. కానీ ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టాలంటే ఆయన ఎంత దగ్గరగా ఉంటే ఈమెకి అది సాధ్యం అవుతుందండి? ఎంత దగ్గరకు వచ్చేసారు చూడండి ఈమెకి. ఎంత సమీపముగా ఆ యొక్క 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ దగ్గరికి రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అందుకని అక్కడ అంటాడు, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించేదరు. 75వ కీర్తనలో మొదటి వాక్యంలో
ఈ వివరణే అది. ఈమె ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది. ప్రభువా, నీవే గనుక నాకు అంత సమీపముగా రాకపోతే నాకు ఈ రోగం బాగోయేది కాదయ్యా. ఎవరు నన్ను బాగు చేయలేనటువంటి పరిస్థితులు, ఏ వైద్యుడు నన్ను ఈ రోగం నుంచి బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితులు, అనేక తిప్పలు పడ్డానయ్యా. అయితే నువ్వు నాకు అతి సమీపంగా వచ్చావు. నన్ను బాగా చేసేదానికేనేమో ఎంత సమీపంగా వచ్చావు. నీ వస్త్రపు చెంగు ముట్టి అంత దగ్గరగా నువ్వు వచ్చావయ్యా. నా రోగం బాగా అయిపోయింది, నేను స్వస్థత పొందాను, నా బాధ నివారణ అయిపోయిందయ్యా అని ఆమె ఆ సమీపముగా ఉన్న ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఇంకొక కొంతమందిని మనం గమనిస్తే పరిశుద్ధ వాక్యంలో ఇదే అధ్యాయంలో వారు కనిపిస్తారు. ఐదవ అధ్యాయంలోనే మార్కు సువార్త 1వ వాక్యంలో నుంచి, వారు సముద్రమునకు అదరనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడను వాని బంధించలేకపోయెను. పలుమారు వాని కాళ్లకు చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తినీలుగా చేసిన కనుక ఎవడను వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగుళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నిన్ను ఆనబెడుచున్నాన్ని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుణ్ణి విడిచిపమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరు ఏమని వాని అడుగుగా వాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్ము నా దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన మిగులు బ్రతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మందం వేయుచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి వద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందుల్లో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరిగి చచ్చెను. ఆ పందులు మేచున్న వారు పారిపోయి పట్టణములను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి, చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఎవరు బాగు చేయలేనటువంటి వ్యక్తి, మరి సంకెళ్ళు, కాళ్ళకి చేతులకు సంకెళ్ళు వేసి
ఆ వ్యక్తిని ఏదో బాగు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు మనం అక్కడ చూస్తుంటున్నాం దేవుని పరిశుద్ధ వాక్యంలో. అయినప్పటికీ కూడా వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తినీయులుగా చేసిన గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాడంట. ఎవడు వాడిని బాగు చేయలేకపోయాడు. ఇందాక మనం 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలే ఇవన్నీ. నన్ను ఎవరు బాగు చేయలేకపోయారయ్యా, ఎంతో ఈ వ్యాధిని బట్టి నీరసించిపోయాను. అంతేకాదు తిప్పలు పడిపోయినటువంటి పరిస్థితులు. నువ్వు సమీపంగా వచ్చావు కనుక ఈ తిప్పలు తిరిగిపోయినాయి, ఈ బాధ నివారణ అయింది, నా జీవితానికి ఒక శాంతికరమైన సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమె అక్కడ ఆయన ఆశ్చర్య కార్యముల గురించి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే, ఇక్కడ గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, దేవుల పట్ల బాధపడుచున్నటువంటి వ్యక్తి, వీడు ఒక్కడే బాధపడితే ఏమి ఇబ్బంది లేదు, వీడిని బట్టి ఆ గ్రామం అంతా కూడా బాధపడుతుందండి. ఆ గ్రామానికి సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆ కుటుంబానికి ఏమాత్రం కూడా ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితులు లేవు ఈ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితులను బట్టి. ఎవరు బాగు చేయలేనటువంటి వ్యక్తి, బాగు చేయాలని ప్రయత్నం చేశారు, అనేక ప్రయత్నాలు వారు చేయకుండా అయితే మానలేదు. వారు చేతనైనంత ప్రయత్నాలు చేశారు, కానీ వాడిని ఎవరు సాధు చేయలేకపోయారంట, ఎవరు బాగు చేయలేకపోయారంట, ఎవరు వాడిని సరైనటువంటి మార్గంలోకి నడిపించలేకపోయారంట, ఎవరు ఆ యొక్క దేవు శక్తుల్లో నుంచి ఆ యొక్క విడుదల అనుగ్రహించలేకపోయారంట. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటలను మనం ఒకసారి చూస్తే, వాడు యేసు పాదముల చెంత ఏం చేస్తున్నాడంట, కూర్చొని ఉన్నాడంట. ఇప్పుడు అంటే ఎంత సమీపముగా వచ్చేసాడండి వాడికి. వీడు వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నంత సమీపముగా ఆయన రావడానికి గల కారణం ఏంటి అంటే, వీడిని బాగు చేసేదానికి, వీడిని సమాజంలో ఒక వ్యక్తిగా నిలబెట్టేదానికి, వీడికి ఉన్నటువంటి ఒక ఆ దేవు శక్తులన్నింటిని కూడా వాడిలో నుంచి విడుదలపరిచి ఒక మామూలు వ్యక్తిగా చేసి ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి ఒక గొప్ప ఆనందకరమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసేదానికి ఆయన ఆ గెరాసీనుల దేశానికి రావడం జరిగింది. వచ్చి ఆయన ఏమన్నా ప్రజలకి దూరంగా ఉన్నాడంటే, వీడికి అంత సమీపంగా వచ్చాడంటే, వీడు ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన దగ్గర బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై రాయబడి ఉంది అక్కడ. పదిహేనో వాక్యంలో, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండట చూచి, ఎంత సమీపంగా రావడం జరిగిందో చూడండి. అందుకని వాడు ఏం చేస్తున్నాడో తెలుసా, వాడు చేస్తున్నటువంటి ఒక కార్యాన్ని మనం చూస్తాం. 20వ వాక్యాన్ని చదువుతాను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రారంభింపగా అందరూ 75వ కీర్తనలో మళ్ళీ ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవా, మొదటి వాక్యం, నీవు సమీపముగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను
ఇక్కడ ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రకటిస్తూ ఉంటున్నాడు. అంటే ఆయన అంత సమీపముగా రాకపోతే ఈడు ఆయన పాదముల చెంత కూర్చొని అంత సమీపముగా వచ్చేదానికి అవకాశం ఇవ్వకపోతే, లేక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టేదానికి ఆయన అవకాశం ఇవ్వకపోతే వీరి జీవితాలు ఏ విధంగా ఉండేటివి? ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఎంతో మరి బాధ అనుభవించే పరిస్థితులు మనం చూడవచ్చు. ఈయన గనుక లేకపోతే, ఈయన గనుక అతి సమీపముగా రాకపోతే, ఈయన గనుక అంత దూరంలో ఉంటే వీరి జీవితాలు ఏమైపోయి ఉండేటివి? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన వారికి అంత సమీపముగా వచ్చాడు కాబట్టి వారు వీడు బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదముల చెంత కూర్చునే అవకాశం ఏర్పడింది. అదేవిధంగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుచున్నటువంటి ఆ స్త్రీ ఆయన ఒక వస్త్రపు చెంగు ముట్టేదానికి ఒక అవకాశం ఏర్పడింది. ఆయన అంత సమీపంగా వచ్చాడు. ప్రియులారా, మరి ఒక విషయాన్ని మనం చూద్దాం. మార్కు సువార్తలోనే 6వ అధ్యాయం. ఇంతవరకు ఒక గుంపు ఆయనతో కలిసి ఉండే ఒక గొప్ప అవకాశాన్ని మనం చూస్తాం ఇక్కడ. మార్కు సువార్త 6వ అధ్యాయం 53వ వాక్యం నుండి, వారు అవతలకు వెళ్ళి గెన్నేసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. వారు దోనదేగాన జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములోను పట్టణముల్లోను పల్లెటూళ్ళలోను ఆయన యొక్క ఎక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సహితం వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టమని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయంలో ఈయనే గనక ఆ గెన్నేసరేతు దగ్గర ఉన్నటువంటి ఆ ఒడ్డుకు రాకపోతే, ఆ ప్రాంత ప్రజలకు సమీపముగా రాకపోతే ఈ పరిస్థితులు, ఆ రోగుల పరిస్థితి ఏంది, ఆ జనాంగం పరిస్థితి ఏంది, ఆ ఊరికి పట్టిన దరిద్రత పరిస్థితి ఏంది అని చూస్తే, ఎన్నో పట్టణాల నుంచి, గ్రామాల నుంచి, పల్లెటూళ్ళ నుంచి ఆయన అక్కడ ఉన్నాడని విని ఆయనకు సమీపముగా ఎక్కడెక్కడైతే రోగులు పడి ఉన్నారో, ఎక్కడెక్కడైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరినీ మోసుకొని వచ్చేశారు. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి. వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, అయ్యా, మీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టేదానికి ఒక అవకాశం ఇవ్వండి అని ఆయన్ని వేడుకుంటా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వినొచ్చు ఆయన వస్త్రపు చెంగులో ప్రభావం ఉందని. ఆయన దగ్గర ఆయన మహామహిమ కలిగినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతున్నటువంటి వాడు నా దగ్గరకు వచ్చేసాడు. మాకు అతి సమీపంగా వచ్చాడు. మా జీవితాలకు ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాలను అనుగ్రహించడానికి ఆయన అతి సమీపముగా వచ్చాడు.
చీకటిలోనున్న వారికి వెలుగును ప్రకాశింపజేసేదానికి ఆయన అతి సమీపముగా ఆ యొక్క నది ఒడ్డులో కొనసాగుతూ తిరుగుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. రోగులను స్వస్థపరిచేదానికి వారికి అతి సమీపముగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకనే వీడు ఆ విషయాన్ని గుర్తించి, అయ్యా మాకు మీరేం చేయాల్సిన అవసరం లే, మీరు మాకు సమీపంగా ఉన్నారు, ఒక అవకాశం ఇవ్వండి. ఏం అవకాశం అది? నీ యొక్క వస్త్రపు చెంగు ముట్టే అవకాశం మాకు ఇవ్వండి అంటే ఆయన ఏమన్నా కాదన్నాడా? ఆయన వచ్చిందే వారికి సమీపంగా వచ్చిందే దానికోసం. నన్ను ఎవరు తాకొద్దు, నన్ను ఎవరు ముట్టుకోవద్దు అని ఏమన్నా అన్నాడా? అప్పుడు ఆయన అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి అక్కడ రాయబడిన మాటను మనం చూస్తే, ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందారు. ఆయన ముట్టిన వారందరూ అంటే నేను అంటాను, పట్టణంలో గ్రామాల్లో నుండి, పట్టణాల్లో నుంచి, పల్లెటూళ్ళలో నుంచి జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి, మరి అదొక మెడికల్ క్యాంప్ అనుకోవచ్చేమో. ఒక్కొక్క గ్రామాల్లో మెడికల్ క్యాంప్ పెడతా ఉంటారు డాక్టర్లు. ఎట్లుంటుందంటే అక్కడ గ్రామంలో ఒక పెద్ద పెద్ద టెంట్లు వేసి, అంటే మెయిన్ గ్రామంలో పెడతారు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ చాటింపేస్తారు. పెద్ద పెద్ద టెంట్లు వేసి బెడ్లు మంచాలు వేసి ఉంటారు. ఇక్కడ సంత వీధిలో అని రాయబడి ఉంది. అదే పరిస్థితి అనుకుంటాను. మెడికల్ క్యాంప్ ఏమన్నా అక్కడ ఈ విషయాన్ని గుర్తించి వారు ఒరే మనకు సమీపంగా వచ్చేసాడు రా, మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేద్దాం, ఆయన అడుక్కుంటాం, డాక్టర్లను అడగాలి కదా. అయ్యా మా ఊరికి వచ్చి, మా గ్రామాల్లో అనేక మంది రోగులు ఎక్కడికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీరు దయచేసి మా గ్రామాలకు వచ్చి రోగుల దగ్గరికే రండి, రోగుల దగ్గరికే వచ్చి వారిని మీరు స్వస్థపరిచేదానికి ప్రయత్నం చేయండి అని డాక్టర్స్ని అడిగితే కదా వాళ్ళు వస్తారు. ఆ సంత వీధుల్లో పరిచేశారంట రోగులందరినీ తెచ్చి. మరి ఈయన చేస్తున్నాడు, వీరు కోరింది ఏంది? సంత వీధుల్లో రోగులు అని పొలవమని పడిపోయి ఉన్నారు అందరూ. ఈయన ఎక్కడికి పోవాలా? ఈయన ఏమని అడిగారు అక్కడ వాళ్ళు, రోగులు నీ వస్త్రపు చెంగు. ఇప్పుడు నేను ఒక రోగిని తీసుకొని పోయా, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టి వాడి దగ్గరకు పోయి ఆయన స్వస్థపడతాడా? మరి ఈయనేం చేయాలా? ఆ మెడికల్ క్యాంపులో ఎక్కడెక్కడైతే రోగులు ఎక్కడ దాకా ఆ సంత వీధుల్లో పొనుకొని ఉన్నారో వాళ్ళందరి దగ్గరికైనా పోవాల్సిందే కదా. పోతేనే కదా వాడు అట్లా తాకుతాడు. తాగే అంత దగ్గరకు పోవాలా. వాడు ఇక్కడ కొనుక్కు చేయి కూడా తాకుతాడు అనుకుంటాం. వాడు చేయి దగ్గరకు పోయి అక్కడ తాకాల్సిందే. తాకపోతే వాడికి స్వస్థత ఎలా వస్తుంది? అందుకని ఆయన అంత సమీపముగా వచ్చినటువంటి దేవుడుగా ఈరోజు ఆయన కృతజ్ఞతాస్తుతులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని వారు అంటారు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకు చేశారు ఈ కృతజ్ఞతాస్తుతులు? నేనేం చేశానని మీకు అంటే వాళ్ళు అంటున్నారు, మీరు మాకేం చేయలేదయ్యా, నువ్వు అతి సమీపంగా మా దగ్గరికి వచ్చావు, మేము ముట్టే అంత సమీపంగా మాతో వచ్చావు, మేము వేడుకుంటే బాగు చేసేదానికి, వాడు నీ వస్త్రపు చెంగు ముట్టేదానికి ఆ రోగులందరి దగ్గరికి నడుచుకుంటూ పోయావయ్యా. అందుకే మేము నీకు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. అంతకంటే ఇంకేం లేదు. అంతకంటే ఇంకా మీరు మాకు చేసి ఇంకేం చేయాల్సిన అవసరం కూడా లేదు మాకు. ఇదే మా ఆరాధనకు,
మా కృతజ్ఞతాస్తులు చెల్లించేదానికి కారణం ఇయే. మీరు మాకు అతి సమీపముగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నారు. మా రోగులను అందరినీ స్వస్థపరిచినటువంటి వాడుగా ఉన్నారు. దేవుని బట్టి మా కుటుంబాలకు, మా గ్రామాలకు సంతోషం లేకుండా సమాధానం చేస్తున్నటువంటి వ్యక్తిని బాగు చేసేదానికి మా ప్రాంతానికి వచ్చావయ్యా నువ్వు. మేము నీ దగ్గరకు రాలేదు, మేమైతే నిన్ను ఎదుక్కుంటూ రాలేదు. ఎప్పుడు నీవే నా దగ్గరకు వచ్చావు, మమ్మల్ని బాగుపరిచావు, మమ్మల్ని ముట్టావు. మిమ్మల్ని ముట్టే అవకాశాన్ని మాకు కల్పించావు మా దగ్గరకు వచ్చి. అందుకని మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం అని వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి విషయాన్ని మనం కీర్తనలు 75లో మనం చూస్తున్నాం. మొదటి వాక్యంలో రోమపత్రిక 13వ అధ్యాయంలో ఒక విషయాన్ని చూస్తాం. దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయం 11వ వాక్యం నుంచి చదువుతాను. మరియు మీరు కాలము ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రక్షణ అతి సమీపముగా ఉందంట. ఎలాంటి రక్షణ అది? ఏ రక్షణ ఆయనకు వారికి అంత సమీపంగా ఉందని ఆయన్ని స్తుతిస్తున్నారు. ఒకసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తికి రక్షణ ఎలా వచ్చిందో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. 19వ వాక్యం అధ్యాయము మొదటి వాక్యం నుంచి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరిను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఆయన ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని ఆయనతో చెప్పగా. చూడండి, యేసు ఎవరు అని చూడగోరి రక్షణ పొందేదానికి ఆయన రాలేదు. ఆయన ద్వారా మేలు పొందేదానికి అక్కడ ఆయనకి రాలేదు. ఆయన ఎవరో అని చూడగోరు. ఎందుకంటే ఆయన గ్రామంలోకి అతి సమీపముగా వెళుతూ ఉన్నాడు. ఆయనకి, ఆ ఇంటికి, లేకపోతే ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి అతి సమీపముగా వెళుతూ ఉన్నటువంటి ప్రాంతం అది యెరికో పట్టణంలో. అప్పుడు ఆయన ఎలా ఉంటాడో చూద్దాం ఒకసారి అని ఆయన చూడగోరి అక్కడికి వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. తర్వాత అక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. 5వ వాక్యంలో, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. ఊహించినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. ఆయన నా ఇంటికి వస్తాడని, ఆయనని నేను చేర్చుకుంటానని, ఆయన నాతో మాట్లాడతాడని ఒక అవగాహన లేదు. అంత అవకాశం నాకు ఇస్తాడా ఆయన?
ఆ జనసమూహంలో నేను ఆయన్ని అసలుకి చూడగలుగుతానా, అవకాశం నాకు కుదరదా అన్నటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఉండి ఒకవేళ చూడలేనేమో మామూలుగా ఉంటే ఆ చెట్టన్న ఎక్కి చూద్దాం, ఎందుకంటే ఆయన ఎరుకో పట్టణం నుంచి దాటి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఆయన్ని చూడలేను. ఆయన అతి సమీపముగా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చూడలేకపోతే ఇక ఆయన నాకు దొరకడు. నేను ఎక్కడికెక్కడికో వెళ్ళి చూసేదానికి నాకు అవకాశం లేదు, ఎందుకంటే నేను బిజీ షెడ్యూల్తో ఉంటాను ఎప్పుడు కూడా. ఆ ఉద్యోగ బాధ్యతలు అలాంటివి. అవకాశం వచ్చింది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం, ఒకసారి చూద్దాం అంటూ అక్కడికి రావడం జరిగింది. చూశాడు, బాగానే ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది, దిగు రా, ఇంకా సమీపంగా రా. నువ్వు చెట్టు ఎక్కి ఉండవు, నేను కింద ఉన్నాను, కొంచెం దూరం ఉంది మన ఇద్దరికి, ఈ దూరం కూడా అవసరం లేదు, కమాన్ ఇంకా నా దగ్గరకు రా, ఇంకా అది సమీపంగా రా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, పద అంటూ ఆయనతో కలిసి ఆయన ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. అక్కడ జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ మనం చూస్తే 7వ వాక్యంలో, 6వ వాక్యం నుంచి, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళానని చాలా సనుక్కునేరి. పాపి అయినటువంటి మనుష్యుడు అని ఆడ మనం వింటా ఉంటున్నాం. జక్కయ్య ఎవరు ధనవంతుడైన జక్కయ్య అని రాయబడి ఉంది, తర్వాత పొట్టి జక్కయ్య అని రాయబడి ఉంది. అంతేకాదు ఆయన సుంకపు గుత్తదారుడని ఆయన హోదాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. ఆయనకున్నటువంటి ఆ యొక్క పిక్చర్ మొత్తం, బాడీ షేప్ మొత్తాన్ని అక్కడ ఆయన కోట్ చేసేసాడు వాక్యంలో, మొదటి వాక్యంలోనే 19వ అధ్యాయంలో. జక్కయ్య ఎలాంటి వాడు అన్నటువంటి విషయాన్ని క్లియర్గా అక్కడ ఇచ్చేసాడు. పాపి అయినటువంటి జక్కయ్య అంట. చివరిగా మనం చూస్తే పాపి అయినటువంటి జక్కయ్య ఇంటికి యేసు ఎలా వెళతాడు అన్నటువంటి ఒక ఆలోచనను ఆ గ్రామంలో కొంతమంది కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్నటువంటి ఒక పరిణామాన్ని మనం చూస్తాం. 8వ వాక్యంలో, జక్కయ్య వెంటనే నిలవబడి, పాపియే పరిశుద్ధుడైనటువంటి యేసు దగ్గర ఆయన నిలబడి ఉన్నాడు. ఆ పాపికి యేసు అంత దగ్గరగా వచ్చేసి ఆయనతో నిలబడి ఉన్నాడు. పాపికి పరిశుద్ధతకి అక్కడ ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా పోయింది. పాపి వచ్చి ఆయన్ని కలుసుకోవాలంతే, పాపి వచ్చి ఆయనను హత్తుకోవాలా, పాపి వచ్చి ఆయనను ముద్దు పెట్టుకోవాలా, అంత సమీపంగా రావాలి. అందుకే అంటాడు దేవుని పరిశుద్ధ వాక్యంలో, నేను పాపులను పిలవచ్చితిని కానీ పాపులతో కలిసినటువంటి సన్నిహిత సంబంధాలు, అతి సమీపముగా ఉన్నటువంటి పాపులతో అతి సమీపముగా ఉన్నటువంటి దేవుడు. అక్కడ ఏం జరిగిన తర్వాత అంత సమీపంగా వచ్చిన దానికి ఇతను 9వ వాక్యంలో, ఇతడును అబ్రాహాము కుమారుడే. ఎంత ఆధిక్యతలు ఇచ్చేసాడో చూడండి. ఇతడు అబ్రాహాము కుమారుడయా? తినేదో పిచ్చడు అనుకుంటున్నారేమో, మీరు పాపి అనుకుంటున్నారేమో. నేను ఎవరికైతే అంత సమీపంగా వస్తానో వారందరూ అబ్రాహాము కుమారులే. అందుకనే గుడ్డితనంతో ఉన్నటువంటి ఆ భిక్షగాడు ఆయన వేసినటువంటి ఎవరు ఈ ప్రాంతంలో ఏంది, ఈ జనసమూహం ఏంది, ఈ సందడి ఏంది, ఈరోజు ఈ త్రోవలో నేను ఎప్పటి నుంచో
పుట్టి గుడ్డివాడిని, ఇప్పటి నుంచో నేను ఈ యొక్క ప్రాంతంలో కూర్చున్నాను, ఎప్పుడు ఇంత జనసమూహం, ఇక్కడ అరుపులు కేకలు లేవు, ఏంది ఈరోజు, ఏం జరిగింది, ఎవరు పోతున్నారు ఇక్కడి నుంచి అంటే, ఒరే నజరేయుడైన యేసు ఈ ప్రాంతంలో పోతున్నాడు, అందుకే ఆయన వెనక గుంపులు గుంపులుగా అనేక మంది పోతున్నారంటే, అబ్రహాము కుమారుడా, సమీపంగా రావయ్యా, గుడ్డోడిని, నేను నీకు దగ్గరకు రాలేను, అబ్రహాం కుమారుడా. ఇక్కడ జక్కయ్యకి ఇచ్చిన టైటిల్ ఏమి ఇచ్చాడు ఆయన? జక్కయ్య గారికి ఏమని ఇచ్చాడు? ఇతడును, ఈయనెవరు? ఆ టైటిల్ ఇచ్చిన ఆయన ఎవరు? ఆయన అబ్రహాము సంతానంలో నుండి వచ్చినటువంటి వాడే. ఆ టైటిల్ చూడండి ఎట్లా ఉందో, ఆయన టైటిల్ ఈయనకి ఇచ్చేసినట్టుగా ఉంది. నువ్వు ఈ రోజు నుంచి అబ్రహాము కుమారుడు అయ్యా, నువ్వు ఈ రోజు నుంచి అబ్రహాము కుమారుడుగా లెక్కించబడుతున్నావు, నీకు పరలోకంలో నీ ధనం కూర్చబడింది. అందుకని అంటాడు, ఈ ధనం అంతా అందరికి ఇచ్చేస్తున్నాను, ఇవ్వమని చెప్పలా, ఇచ్చేయమని చెప్పలా. ఆయన మౌనంగా ఉన్నాడు అంతే. ఆయనే అన్నీ చేసుకుంటూ పోతా ఉన్నాడు. అబ్రహాం కుమారుడు అయిపోయిట్లా. అక్కడ జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశాన్ని చూద్దాం. 9వ వాక్యంలో చివరగా, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి ఆయన సమీపముగా వచ్చాడు కాబట్టి ఆ రక్షణ ఆ ఇంటికి వచ్చేసింది. ఆయన దూరంగా ఉంటే ఆ రక్షణ జక్కయ్యకి అంత ఈజీగా వచ్చేది కాదండి. ఆయన సమీపముగా ఉన్నటువంటిది. ఇప్పుడు జక్కయ్య గారు, ప్రభా నువ్వు సమీపముగా వచ్చావు కాబట్టి నాకు ఈ రక్షణ వచ్చిందయ్యా, అందుకు మేమందరం కలిసి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చావా, పరలోకంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూర్చునే అవకాశాన్ని నాకు కూడా కల్పించావా. నేను ఊహించలేదు ఈ విషయాన్ని. ఇంత గొప్ప రక్షణ నాకు వస్తుందని, ఇంత గొప్ప ఆధిక్యతలు, ఇంత గొప్ప టైటిల్ నాకు వస్తుందని. నాకు టైటిల్ ఏందో తెలుసా? నా గ్రామంలో, నా చుట్టుపక్కల, నా ఊళ్ళో పాపి అనేటటువంటి జక్కయ్యాయుడు, పాపి ఆ టైటిల్ చేసావు. అబ్రహాం కుమారుడుగా నాకు పేరు పెట్టావు, టైటిల్ ఇచ్చేసావు. నేను అబ్రహాం కుమారుణ్ణి. అబ్రహాము సంతానంలో పుట్టి అన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు అనేక సంఘాలకు తెలియజేస్తూ ఉంటాడు హెబ్రీ పత్రికల్లో. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటున్నటువంటి వాడు. లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే ఎంత సమీపముగా వచ్చాడు అన్నటువంటి విషయాన్ని చూసి మనం ఆరాధనలోకి వెళ్ళిపోతాం. రెండవ అధ్యాయము లోకాసు వార్త 11వ వాక్యం నుంచి 10వ వాక్యం నుంచి చదువుతా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. భయపడకుడి. మీ వ్యాధులను బట్టి, మీ యొక్క సమస్యలను బట్టి, మీకున్నటువంటివి ఏ ఇబ్బందులను బట్టి అయినా కూడా ఇక భయపడొద్దు. ఏ పరిస్థితులను బట్టి కూడా మీరు అసమాధానంగా ఉండొద్దు. ఏ పరిస్థితుల్లో కూడా మీరు ఇక దుఃఖంగా ఉండేదానికి అవకాశం లేదు. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను.
లోకరక్షకుడు ప్రభు అయినటువంటి దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నటువంటి వాడు, ఇదిగో మీకు సమీపముగా మీ వద్దకు వచ్చున్నాడు. ఆయన తొట్టిలో పరుండు పెట్టి ఉన్నాడు పొత్తిగుడ్డలతో, పోయి చూడండి, ఇదిగో మీకు సమీపముగా ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు లోకరక్షకుడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు. నీ పాపముల నుంచి నీకు సంపూర్ణమైన విడుదల అనుగ్రహించడానికి వచ్చాడు. నీ పాప దోషములన్నిటినీ నీకు విడుదలపరిచి, నీ పాపంలో వచ్చి ఆ యొక్క జీతము నుంచి నీకు సంపూర్ణమైన విడుదలనిచ్చి, పాపంలో వచ్చి జీతం మరణము నుంచి, రెండవ మరణం అగ్ని గంధకాలతో అంటే ఆ యొక్క నరకాగ్ని శిక్ష నుంచి నిన్ను తప్పించి నిత్య మోక్ష రాజ్యానికి అనగా నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి నేను చేర్చేదానికి ఇదిగో దేవుని రాజ్యము నీకు సమీపంగా వచ్చినది, అది మీ వద్దనే ఉంది, రండి. మనందరి పాపం నిమిత్తం ఆయన సిలువమాను మోసినటువంటి వాడుగా ఉన్నాడు. సిలువమానుపై ఆయన అనేక శ్రమలు పొందినటువంటి వాడుగా ఉన్నాడు. అనేక రక్తగాయాలు పొందినటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరు నల్లనటువంటి మనిషిగా మారిపోయినటువంటి వాడు. ఎవరయ్యా ఈయన? నీ ప్రియుని విశేషత ఏంటి అంటే, ఇదిగో 10,000 మందిలో గుర్తించదగిన అందగాడు ఆయన. ఆయనకి మించిన అందగాడు ఎవడు లేడు. అయితే చూడనల్లని వాడుగా అందగాడు ఏమైపోయాడు? చూడనల్లని వాడు. ఎందుకు జరిగింది ఆ పరిస్థితి అంటే, నీకు నాకు అంత సమీపంగా ఆయన వచ్చాడు కాబట్టి. దూరంగా ఉంటే ఆయన అందగాడే, బంగారు కిరీటం పెట్టుకునేవాడే. కానీ ఇక్కడ ముళ్ళ కిరీటం పెట్టుకోవడం జరిగింది. ఎందుకో తెలుసా? మనకు సమీపంగా వచ్చాడు కాబట్టి, మన రక్షణ కొరకు మనకు సమీపంగా వచ్చాడు కాబట్టి ఆయన గాయాలు పొందాల్సినటువంటి అవసరత ఏర్పడింది. మనందరినీ జక్కయ్య గారిని చేసినట్టుగా మనకు కూడా టైటిల్, మీరు అబ్రహాము కుమారులు కుమార్తెలే ఇచ్చేసాడు మనకి. ఆయన సిలువమానుపై మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచిన ఆది సంభూతుడైనటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? అతి సమీపముగా మళ్ళీ మన దగ్గరకు రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన యందు విశ్వసించిన వారిని ఆయనతో కూడా ఆయన రాజ్యంలోనికి మనకు తీసుకెళ్లేదానికి ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు, త్వరగా వచ్చుచున్నాడు. ఆయన సమీపంగా వెళదాం మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అయ్యా, మీరు మాకు అతి సమీపంగా ఉన్న దేవుడు, దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక.